ఇదిగోనండి, ఇది ఆవకాయ కాయ అనమాట. రేపు రొద్దుటైతే ఆవకాయ పడుతున్నాను. పట్టేటప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఇవి ఆవాలు, చిన్న ఆవాలు, పెద్ద ఆవాలు. ఇదండి మిరపకాయలు. మరి కారం ఎలాగ ఆడించాలి, కారం ఆడించేటప్పుడు ఏమేమి వేస్తాను చూపిస్తాను నేను. ఈ ఆవాల్ని మిక్సీ కొట్టుకుందామండి. ఇది ఎర్రావాలు మిక్సీ కొడితే చూసారా ఇలా వచ్చింది. పెద్ద ఆవాలు మిక్సీ కొడుతున్నాను. ఇవ్వండి, మిక్సీ కొడితే ఇలా అవుతుంది. ఇంకా ఇది బాగా మెత్తగా అవ్వాలి. ఆవకాయలో వెల్లుల్లి రేకలు వేస్తాం కదా, అయితే గుళ్ళు తీయాలండి. గుళ్ళు తీయడం ఒక్కొక్కటి వలవడం అంటే చాలా కష్టమైన పని కదా, కానీ చాలా ఈజీగా దీని తొక్కను తొలగించడం ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న చిట్కా అనమాట. ఏంటంటే ఇందులో ఆయిల్ పోసుకుందాం కొద్దిగా. ఇలాగ ఆయిల్ పోసి ప్రతి రేకకి కూడా ఆయిల్ చక్కగా పట్టాలండి. పట్టిన తర్వాత వీటిని ఎండలో పెట్టుకుని అప్పుడు కనుక మనం ఒలిసినట్టయితే అసలు ఎండలో పెట్టినప్పటికే చాలా వరకు తొక్క గుల్లగుల్లగా ఊడిపోయి అయిపోతాయి అన్నమాట. చూపిస్తాను నేను, కానీ ఎండ అయితే గట్టిగా లేదు. చూద్దాం. ఇదిగోండి, కనిపిస్తుందో ఆయిల్ మీకు. ఇలా చేసుకుని ఎండలో పెట్టుకుందామండి. ఇవి ఇక చూసారా చక్కగా చాలా బాగుంది. ఈ చిట్కా కూడా చాలా బాగుందండి. మా సిస్టర్కి వచ్చిన ఆలోచన అనమాట ఇది. బాగుంది ఆలోచన కూడా. అంటే ఎండ లేనప్పుడు ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఎండలో వేయడం చూపించాను కదా, అవి ఎండిన తర్వాత అంటే ఇలా ఇరిగిన తర్వాత మిల్లుకి ఇస్తే కనుక ఇదిగోండి ఇలా కారం ఇచ్చారు. ఇప్పుడు ఇది పచ్చడి పట్టేటప్పుడు నేను చూపిస్తాను ఎలా వేయాలి, ఎంత వేయాలి అనేది. అలాగే ఇదిగోండి ముక్కలు ఆవకాయ కోసం ఇవన్నీ కూడా నేను కొలతలు చూపిస్తానండి, చెప్తాను చూడండి. కొంచెం ఉంటే ఇలా కొంచెంతో దీని నిండా కొలుసుకుని ఇదిగోండి ఒక బేసిండు. అలాగే ఇంకా అంటే ఇదొక కుంచుడు, ఇవి అడ్డుడు సగం ఉన్నాయన్నమాట. ఇంకా అంటే రెండు కొంచాలు అడ్డుడు ముక్కలు అవనియండి. ఈ కాయలు 35 కాయలు తీసుకున్నాను నేను. 35 కాయలకి 2 కొంచాలు అడ్డుడు ముక్కలు అవనివి. ఇప్పుడు వీటిని ఏమేమి ఎంతంత వేయాలి అనేది ఆవకాయకి కలపడం చూపిస్తానండి. మామిడికాయ ముక్కలు ఆవకాయకి ఇవి కుంచుడున్నర ఉన్నాయి. అంటే కుంచుడు అడ్డుడు కొంచెంతో ఒక కుంచుడు అయ్యాక మళ్ళీ సగం వస్తే వాటిని కుంచుడడ్డుడు అంటామండి. అలాగే ఇప్పుడు దీనికి మెజర్మెంట్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇది ఆవపిండి కొంచానికైతే షేరు వేస్తామండి. షేరు అంటే ఇది తవ్వ అనమాట. ఈ తవ్వతో 2 వేస్తే అది షేరు అంటాం. అది కుంచుడికైతే కనుక 2 దవలు వేసుకోవాలి. కానీ కుంచుడు అడ్డుడు కాబట్టి ఇక్కడ 3 దవలు అనేది వేస్తున్నాను. ఒకవేళ ఊరిపి ఎక్కువ వేసుకోలేని వాళ్ళు అయితే కనుక తవ్వుడేసి తవ్వలో సగం కుంచుడికి అలా కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ మేము ఊరిపి ఎక్కువ కావాలి మాకు అంటే అలాంటి వాళ్ళు చేరేసుకోవాలి. ఇప్పుడు ఇది 3 దవలు వేసాం కదా. ఇప్పుడు కారం వేద్దామండి. కారం కూడా ఒకటి, 2, 3,
ఇది 3 కుంచెటట్టు ముక్కలకి 3 దవ్వలు ఆవపిండి వేసాము, 3 దవ్వలు కారం వేసాం. ఇప్పుడు సాల్ట్ అండి. సాల్ట్ అండి. ఆవపిండి మీరు ఆవాలు తెచ్చుకుని ఆడించుకుంటే 1/2 కేజీకి 3 దవ్వల పిండి అవుతుందండి. అలా కూడా కుంచెడికి సరిపోతుంది అన్నమాట. తక్కువ ఊర్పు తినేవాళ్ళకి. ఎక్కువ తినేవాళ్ళకి అయితే కనుక 1/2 కేజీ మీద ఇంకొక 1/4 కేజీ ఆడుకోవాలి, మిక్సీ కొట్టుకోవాలి ఆవపిండి అనేది. ఓకేనండి. ఇప్పుడు సాల్ట్ అండి. ఈ సాల్ట్ వచ్చేసి ఒక తవిడ వేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కొక్క సాల్ట్ ఎక్కువ ఉప్పదనం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుని 3వ రోజు కలుపుకుంటాం కదా, తక్కువ అయితే కనుక అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు తవిడ వేసాను. ఇప్పుడు మెంతులండి. ఒక 3 గుప్పిళ్ళు. చూడండి వెల్లుల్లిపాయలు. ఇవి కొలత అయితే ఏమి ఉండాలండి, మామూలుగా మీ ఇష్టం. ఎన్నైనా వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. వీటికైతే లెక్క ఏమి ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఫస్ట్ అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఉప్పు కానీ, ఆవపిండి కానీ, కారం కానీ ఏది కూడా చూసారా ఎక్కడ కనపడదు. ఇంకా ఇలా మొత్తం అంతా ఇలా మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ చూసారా, వేస్టేజ్ ఆయిల్ అండి. ఇది ఆర్గానిక్ ఆయిల్. మేము వేరుశనగ కానీ లేదంటే గాను నూనె కానీ వేయము. దీంతో పచ్చడి అనేది పడుతున్నాము. ఎందుకు అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పచ్చడిని మనం ఎలా పెట్టామో మనం తీసుకుని వేసుకున్నప్పుడు తోడుకుపోదన్నమాట. ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. దాన్ని మనం చక్కగా వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దీని ఆయిల్ని వేరొక దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో మామిడి పప్పులు అనేవి ఆయిల్లో వేయాలండి. డైరెక్ట్గా ఇందులో వేయకూడదు. ఆయిల్లో తీసి వేసినాయండి. వేసినీలో ఇవి చూడండి ఇలా. ఇప్పుడు చూడండి ఇలా ఇలా కారం పట్టించి కొంచెం ఆయిల్ అడిగిన కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు చూడండి ఇందులో ప్రతి ముక్కని ఇలా పొరిపేసి ఇందులో ఇలా కలిపిన తర్వాత ఇలా వేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగే చేయాలండి. చూడండి ఇలా ప్రతి ముక్క కూడా నూనెలో చక్కగా ములగాలండి. అప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. నూనెలో ములిగిన ముక్కని దీంట్లోకి వేయాలి. అప్పుడు బూజు అనేది రాదన్నమాట పచ్చడి. ఇలా వేసుకుని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా కలుపుకొని ఇలా కలిపి దీన్ని కొంచెం పొడితో కలిపి దీంట్లో వేసుకోవాలి. కొంచెం మిశ్రమంతో తీసుకోండి. ప్రత్యేకంగా ముక్కలు కాకుండా ఇంకా చూసారా ఇలా పట్టుకోవాలి.
చూడండి, ముక్కలన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత దీంట్లో చూపించు. ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన ఈ ఆయిల్ అనేది చక్కగా ఇలా చుట్టూ వేసేయండి. ఇలా వేసేసి అంతే. దీన్ని మూత పెట్టి 3 రోజుల వరకు దీని జోలికి వెళ్ళకూడదండి. ఇంకా నీళ్ళు పడలేని చోట దీన్ని చక్కగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, ఇంకా సగం దిగుతుందండి. వేసినప్పుడు వీళ్ళు తెచ్చింది చూసారా, ఇలా తరుగుతుందండి, దిగుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది కలుపుకుందాం. చూడండి, ఆవకాయ పచ్చడి 3వ రోజు తిరగేస్తున్నామండి. చూసారు కదా, మొత్తం అన్నీ. ఒకవేళ ఈ స్టేజ్లో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. కానీ మాకైతే సరిపోయింది. అన్నీ కూడా కొలత ప్రకారం వేస్తే మీకు అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా చేసుకోండి. చూసారా, సూపర్. లాస్ట్ని ఆవకాయ పచ్చడి కలిపేసిన తర్వాత వేడివేడి అన్నం వేసుకుని ఇందులో ముద్దలు తినండి. ఇంకో చూసారా, ముద్దల కోసం మా మనవలు అందరు వెయిటింగ్. చాలా వేడిగా ఉందండి. కలిపాక చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా మనవాళ్ళు అందరూ రెడీగా కూర్చున్నారండి పచ్చడి ముద్దల కోసం. మరి మీకు కావాలా? చూడండి. సూపరా? మా చిన్న మనవాడికి నచ్చేసిందంట. సూపర్ అంట. అల్లుడు గారు చేయ. మరి ఇప్పుడు మా అల్లుడి గారికి పెడుతున్నాను చూడండి. బాగుందా?